నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బంగారం ధర చూసుకున్నట్లయితే అందరికీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది అనుకోవచ్చు. బికాస్ అందరూ కూడా ఇప్పుడు బంగారం షాప్కి వెళ్ళి బంగారం కొనడం జరుగుతూ ఉంది. మళ్ళీ రేట్ ఎక్కడ పెరిగిపోతుందో అన్న ఉద్దేశంతో. అండ్ అలా కాకుండా ఈరోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఏం చెప్తారు సార్ గోల్డ్ గురించి? లేటెస్ట్ అప్డేట్లో లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఒకటి చెప్తా. చాలా ముఖ్యమైనది. దీని గురించి ప్రపంచం అంతా అన్ని దేశాలు కూడా టెన్షన్లో ఉన్నాయి. ఇది గోల్డ్కి కన్సర్నింగ్ న్యూస్ అనమాట. బంగారము ఈ రోజుకి 24 గంటల లోపల మీరు 2 ప్రైసెస్ చూస్తారు బంగారంలో. ఈ రోజే అంటే ఎక్కువనా తక్కువనా సార్? 2. అందుకే నేను 2 చూపిస్తున్నా ఇక్కడ. అంటే 2 ఒకసారి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకోసారి తగ్గే ఛాన్సెస్. ఎస్. ఈ రోజు సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో మీకు గోల్డ్ మీకు 60,000 చూపించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. 80,000 చూపించే ఛాన్సెస్ కాస్త తక్కువ ఉన్నాయి. ఓకే, 80,000. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫిగరు. అందుకే నేను చెప్పా, ఈ విషయంలో ప్రపంచం అంతట్లో అమెరికా, యూకే, ప్రతి దేశం కూడా భారతదేశంతో కలుపుకుంటే అందరు టెన్షన్లో ఉన్నారు. అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా 70 కన్నా తగ్గితే 65 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. కరెక్ట్. అండ్ అలాగే ఇప్పుడు ఈ గ్రాఫ్ చూసుకుంటే ఎలా సార్, 71 క్రాస్ అవుతాయినా లేదంటే 74+? గుడ్ క్వశ్చన్ అగైన్. ఈ ఉన్న టెన్షన్ సిచ్యువేషన్లో ఇవన్నీ పనికిరావు. ఇదంతా ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఓకే, దాన్నే అంటారు World War III. అయితే ఏం జరిగిందో చెప్తా, అందరూ జాగ్రత్తగా వినండి. మొన్న ఇరాన్లో ఒక పెద్ద ఎందుకంటే వాళ్ళ పాత ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉండే వాళ్ళు ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. తర్వాత కొత్తగా పవర్స్ తీసుకోవడానికి కొత్త వాళ్ళని అపాయింట్ చేశారు. సో ఆ టైంలో ఏం జరిగిందంటే భారతదేశం నుంచి కానివ్వండి, వేరే దేశాల నుంచి అందరూ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ వెళ్ళారు అక్కడ ఆ ఈవెంట్ని అటెండ్ అవ్వడానికి. మన ఇండియా నుంచి నితిన్ గడ్కరీ గారు వెళ్ళారు, సెంట్రల్ మినిస్టరు. సో అలాగే ఒక వేరే కంట్రీ నుంచి కూడా వేరే లీడర్స్ వెళ్ళారు. ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ దేశము వారి దేశానికి ఎవరైతే అటాక్ చేసేసి వారి దేశంలో కొంతమంది చిన్నపిల్లల్ని చంపడం జరిగింది మొన్న, 10-12 పిల్లల్ని. ఆ రివెంజ్ మోడ్లో ఉన్న ఇజ్రాయెల్ దేశం ఏం చేసిందంటే వాళ్ళ దేశంలో, ఇరాన్ దేశంలో ఈ లీడర్ ఎవరైతే అక్కడికి వచ్చారో ఆయన్ని చంపడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి వాళ్ళు మిజైల్ పంపించేసేసి అక్కడ మనిషిని చంపేశారు. అయితే ఇరాన్ దేశం ఏమంటుందంటే మా దేశంలో మీరు డైరెక్ట్గా మిజైల్ వేశారు కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ యూఆర్ డిక్లేరింగ్ అ వార్ ఆన్ అస్. సో ఇప్పుడు ప్రపంచం అంతట్లో కూడా అన్ని ఛానల్స్లో మీరు చూడండి, అన్ని దేశాలు టెన్షన్లో ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడన్నా రిటాలియేట్ చేయొచ్చు. అందుకే ఇజ్రాయెల్ డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎక్స్ట్రీమ్లీ హై అలర్ట్లో ఉన్నాము, ఎందుకంటే మా దేశం మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు, ఎందుకంటే మేము అక్కడ దాడి చేశాం కాబట్టి. దీనివల్ల అసలు గోల్డ్కి ఏం సంబంధం అది కూడా చెప్తా. అయితే గోల్డ్ 71,000 కింద కొంచెం వీక్గా ఉంది. షార్ట్ టర్మ్లో 65,000 వరకు పడిపోయింది ఉంది. అది మనం ముందు నుంచే మాట్లాడుకుంటాం, 66,000-65,000 అని చెప్పుకున్నాం. అయితే అక్కడ దాకైతే వచ్చే అవకాశం ఉంది 71,000 దాటకపోతే. దాటితే ఈ బ్యాడ్ న్యూస్ ఒకవేళ ఇవాళే డే టైంలో ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఒకవేళ ఇరాన్ మళ్ళీ దాడులు అనేది మొదలుపెట్టింది అనుకోండి, గోల్డ్ మీకు స్ట్రైట్ అవే 71,000 కాదు 71,000 పైన జంప్ చేసి 75,000 క్రాస్ చేసి 79,000-80,000 మధ్యలో వెళ్ళిపోతుంది. ఎందుకు? దానికి రీజన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే దేశాల మధ్యలో ఈ గొడవలు అనేది పెరుగుతుందో ఆ టైంలో మీకు కరెన్సీ విలువ అనేది పడిపోతుంది. ఓకే, దేశం లేనప్పుడు కరెన్సీ ఎందుకు పనికి వస్తుందండి? కాబట్టి అందరు ఏం చేస్తారంటే ఉన్న కరెన్సీని గోల్డ్లో కన్వర్ట్ చేసుకుంటారు. ప్రపంచం మొత్తంలో డాలర్ కరెన్సీ కానివ్వండి, పౌండ్ కరెన్సీ కానివ్వండి, చైనీస్ యెన్, జాపనీస్ ఫ్రాంక్, ఫ్రెంచ్ ఫ్రాంక్ ఏదైనా కానివ్వండి, ఇండియాలో రూపియా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా క్యాష్ అంతా తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో నుంచి విత్డ్రా చేయడం, లేదంటే ఇంట్లో ఉన్న క్యాష్ తీసుకెళ్ళి బ్యాంక్లో వేయడం, బంగారం కొనుక్కోవడం. ఎందుకంటే బంగారానికి ప్రపంచం మొత్తంలో ఎన్ని వార్స్ అయినా కానీ విలువ ఉంటుంది, విలువ అనేది తగ్గదు బంగారం. సో గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ అ సేఫ్ హేవెన్ అంటారు. హెవెన్ అంటే HEAVEN, ఇది హేవెన్ HAVEN. సేఫ్ హేవెన్ అంటే అక్కడ మీరు డబ్బులు పెట్టుకుంటే ఆ డబ్బుకి విలువ అనేది ఎప్పుడు తగ్గదు. సో బంగారం. నా ఒకవేళ ఈ ఫైట్ కాలేదనుకోండి, బంగారం ఎలాగో వీక్గా ఉంది. సో 71,000 దాటినప్పుడు మీకు ఖచ్చితంగా మీకు 65,000 అనేది ముందు కనిపిస్తుంది. 60,000 రూపాయలు కూడా
ఎక్కడన్నా ఏదైనా పాజిటివ్ స్టేట్మెంట్స్ దీంతో పాటు, అంటే నెగిటివ్ స్టేట్మెంట్ వస్తేనే గోల్డ్ అనేది పెరుగుతుంది, కానీ పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది, అందరు చేతులు కలుపుకుంటున్నారు, అందరు కలుసుందాం అందరం కూడా, బంగారం ఇంకా కింద పడుతుంది, 60,000 దాకా వస్తుంది. సో ఈ రెండు సినారియోస్ ఈ రోజే ఎందుకు జరగబోతుందంటే ఈ రోజు ముహూర్తం పెట్టారు కాబట్టి ఇవాళ. సో ఎవ్రీ అవర్ కాస్తంత న్యూస్ విషయంలో మీరు అప్డేట్స్ చూస్తుండండి, అలర్ట్గా ఉండండి. బంగారం ఒకవేళ 71,000 దాటిందో ఈ రోజే మీరు ఒక కొత్త హైస్ చూస్తారు, అది మాత్రం మీరు రాసి పెట్టుకోండి. నౌ లెట్స్ కమ్ టు ది స్పాట్ గోల్డ్ మార్కెట్. మనం డైలీ అందరికి చెప్తూ ఉంటాము. సో ఈ విషయంలో చూసుకుంటే శిరీష, నిన్న గోల్డ్ మీకు 6,982 ఉండింది 24 క్యారెట్ గోల్డ్. ఇప్పుడు అది 7,036 రూపాయలు అయిపోయిందండి. గోల్డ్ ఇంకా పెరిగిపోతుంది చూడండి, ఇక్కడ గోల్డ్ పెరిగిపోయింది. 67,6600 24 క్యారెట్ గోల్డ్ రావడం జరిగింది పడిపోవడం వల్ల. ఇప్పుడు మళ్ళీ 7,000కి వచ్చేసింది పర్ గ్రామ్. 7,000 రూపీస్ పైన వచ్చేసింది ప్రైస్ పర్ గ్రామ్. పెరిగింది దాదాపు 54 రూపాయలు. ఓకేనా? సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6,400 ఉన్న ప్రైస్ నిన్న కాస్త ఈ రోజు 6,450 అయిపోయింది అండ్ 50 రూపాయలు పెరగడం జరిగింది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక ప్యానిక్ అనేది నేను క్రియేట్ చేయట్లేదు ఇక్కడ, మీరు భయపడకండి, కానీ ఏంటంటే మీరు అలర్ట్గా ఉండండి. ఎందుకంటే మీరు డైలీ ఈ వీడియోస్ ఎందుకు చూస్తారు? మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, ఇన్ఫర్మేషన్ కోసం. సో కాబట్టి అది ఇవ్వాల్సిన డ్యూటీ మాది. కాబట్టి ప్రపంచంలో ఏం జరిగిందో అది కూడా మనము గమనించాలి. డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ మనకి గోల్డ్ మీద ఉంటుంది అంటే డిస్కస్ చేయాల్సి ఖచ్చితంగా. సో కాబట్టే ఈ విషయం మీకు చెప్తున్నాను, కాస్త క్లోజ్ గా వాచ్ చేయండి. సో ఎందుకంటే ఇది జరిగిన విషయము మొన్న. సో నిన్న వరల్డ్ అన్ని ఛానల్స్ మాట్లాడాయి. సో ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఇరాన్ దేశం నిర్ణయించబోతుంది మనకు తెలియదు. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. కమింగ్ టు ద చార్ట్. సో ఇప్పుడు మన చార్ట్లో చూసుకుంటే శిరీష, ఎంతైతే గోల్డ్ పడి కిందికి మీకు 67,400 వరకు వచ్చిందో అక్కడి నుంచి అలాగే ఆ స్పీడ్తోనే గోల్డ్ మీకు 69,452 వరకు వచ్చింది. ఇప్పుడు అంటే మోర్ దాన్ 2,000 రూపీస్ పెరగడం జరిగిందండి. 67,400 69,452 అంటే ఇట్స్ లైక్ రైజ్, మంచి రైజ్ అది. ఎందుకంటే జస్ట్ 3 డేస్లోనే గోల్డ్ ఆ రైజ్ అనేది సాధించింది. ఒకవేళ గాడ్ ఫార్బిడెన్ ఇలాంటి వార్ అనేది జరగకూడదు, ఎవ్వరికి కూడా మంచి చేయలేదు ఇప్పటిదాకా వార్స్ అనేది. ఒకవేళ జరిగింది అనుకోండి, ఇది కాస్త మీకు 71,000 పైకి వెళ్ళిపోతుంది, 80,000 దగ్గరికి ఎప్పుడన్నా రావచ్చు, ఎనీ అవర్ ఎనీ మినిట్. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి, కాస్తంత జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడే వెళ్ళిపోయి కొనేసుకోండి నేను చెప్పట్లా, కానీ కన్నేసి ఉంచండి. ఎందుకంటే మనం వీడియో ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అప్డేట్ మళ్ళీ రేపే ఇస్తాం కాబట్టి ఇవాళ ఏదైనా జరగచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, ఇప్పుడు ఇవాళ గోల్డ్ పెరుగుతుందా లేదా అంటే ఎస్, మీకు ఇంట్రాడేలో ఎలాగైతే మనము ఈ క్రియేట్ చేస్తున్నామో, సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇంకాస్త ఒకవేళ దీన్ని మనం పై వైపు లాగామనుకోండి, సో ఇది రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 69,439. సరే, రౌండ్ ఆఫ్ ఫిగర్ మనం 70,000 అనుకుందాం. 70,000 దాటి 71,000 దగ్గర ఆగిందనుకోండి, మళ్ళీ అదే కింది వైపు వచ్చేస్తుంది బంగారం మీకు. కానీ 71,000 క్రాస్ అయితే మాత్రం నేను చెప్పినట్టుగానే జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. ట్రేడ్స్ మాత్రం ఇంట్రాడేలో గోల్డ్ ఫ్యూచర్లో తీసుకోకండి దయచేసి. వాచ్ చేయండి, సిచ్యువేషన్ ఏమన్నా అవ్వచ్చు. ఎవరైతే బంగారం కొనాలనుకుంటున్నారా, ఆల్రెడీ బాగా పెరిగింది కానీ ఇంకా పెరుగుతుందేమో నాకు తెలియదు. ఆ వార్ సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీ కొనుక్కోండి. ఎందుకంటే ఒకవేళ వార్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇవాళ గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఆ పెరిగిన రేట్ కాస్త మీకు రేపు ఎఫెక్టివ్ అవుతుంది. సో కాబట్టి ఇవాళే కొనుక్కోండి, సాయంత్రం బిట్వీన్ 5 to 9. థ్యాంక్ యూ శిరీష. సో మరి ఇలా ఎవరికైనా కూడా ఇలా చార్ట్ అనాలిసిస్ గురించి కావచ్చు, లేదు అంటే అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, అది రిటైర్మెంట్ గురించే కావచ్చు, లేదంటే పిల్లల సేవింగ్ గురించే కావచ్చు అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఆల్రెడీ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనం కల్పిస్తున్నాము శిరీష. ఎందుకంటే మీకు ఒకవేళ ఫ్యూచర్ ప్లాన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము 3 పూటలు తినకుండా 2 పూటలు తింటాం, ఒకవేళ కష్టాలు ఉన్నాయనుకోండి. కానీ ఫ్యూచర్ గురించి మీరు ఇప్పటి నుంచి ఆలోచించకపోతే ఇవాటి వరకు జారిపోయిన సిచ్యువేషన్ కాస్త మీకు ఫ్యూచర్లో కూడా మీ చేతిలో ఉండకుండా ఉండిపోతుంది. సో కాబట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఫ్యూచర్ ప్లాన్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల ఫ్యూచర్ కోసము అండ్ మీ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయమని చెప్తాను. దీనికి ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అవన్నీ నేర్చుకోవడానికే మీకు ఒక రైట్ ఆపర్చునిటీ నేను ఇస్తున్నాను. ఒక మంచి డెమో క్లాస్ ఉంటుంది, మీరు అది విని చూసి మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే ప్రతి వీడియో కింద మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు సైన్అప్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కూడా జెన్యూన్గా ఫిల్ చేయండి, సబ్మిట్ బటన్ కొట్టండి. మా టీంకి అది
అందుతుంది. అప్పుడు మీకు కావాల్సిన ఆ సర్వీస్ అనేది నేను చేయగలుగుతాను. ఆ ప్రయత్నంలో మేము ఉన్నాము. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టమని చెప్తాను. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.